ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిస్పా ప్రార్థన పరిచర్య ద్వారా దైవ వాక్య సందేశాలను ప్రతిరోజు వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు మనము ధ్యానం చేస్తున్న ధ్యాన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వాక్యము నుండి 20వ వాక్యం వరకు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్న మాటలు ఏమనగా, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగుదునని అతనితో చెప్పెను. ప్రియులారా, ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో మరి వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వాక్యము నుండి 20వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, ఈ వాక్య భాగములో ఒక ధనవంతుడు మనకు కనబడుతున్నాడు. మరి 20వ వాక్యములో ప్రభువారు అంటారు, ఆ ధనవంతుణ్ణి వెర్రివాడా అని పిలుస్తూ ఉన్నాడు. మరి ధనవంతుణ్ణి దేవుడు ఎందుకు వెర్రివాడు అని పిలుస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, మరి ఎందుకు ఈ ధనవంతుడు వెర్రివాడయ్యాడు? మరి ఎందును బట్టి ధనవంతుడు వెర్రివాడైపోయాడు? ఆస్తి లేదా, అందం లేదా, ఐశ్వర్యము లేదా, ధనము లేదా? ఏమండి, ఈ లోకములో ఈ ధనవంతుడు ఏ మనుష్యుడు పొందనంత ఐశ్వర్యాన్ని పొందాడు కదా. ఎవరు పొందనంత ఘనతను ఈ ధనవంతుడు పొందుతున్నాడు కదా. ప్రజల ద్వారా ఆదరాభిమానాలు పొందుతున్నాడు కదా. ప్రజలందరూ కూడా ధనవంతుని ప్రేమిస్తున్నారు కదా. మరి ఈ ధనవంతుడు దేవుని దృష్టిలో ఎందుకు వెర్రివాడయ్యాడు? వెర్రివాడు అవడానికి గల కారణం ఏంటో ఈ ఉదయకాలమందు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. అవి ఏమిటంటే, చూడండి, లూకా సువార్త మరి 12వ అధ్యాయం 16వ వచనములో ఈ ధనవంతుడనేవాడు దేవుని దృష్టిలో వెర్రివాడవడానికి గల కారణం ఏంటంటే, మరి దేవుడి ధనవంతుణ్ణి వెర్రివాడు అని పిలవడానికి గల బలమైన కారణం ఏంటంటే, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వాక్యములో ఉంది. చూడండి, దేవుడు ఇతనికి ఏమిచ్చాడంట? సమృద్ధిని దేవుడు మొట్టమొదటిగా ఇచ్చాడండి. దేవుడు సమృద్ధిగా అన్ని ఇస్తే, సమృద్ధి ఇచ్చినటువంటి దేవుని మర్చిపోయాడు. సమృద్ధిని కలుగు చేసినటువంటి దేవుని విసర్జించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మర్చిపోయి, చూడండి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా, సృష్టిని ప్రేమిస్తూ, సృష్టిని ఆరాధిస్తూ, సృష్టిని ఘనపరుస్తూ సమృద్ధిని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఇతడు మర్చిపోయి ఈ లోకములో తన ధనమే, పిల్లరా, తన ధనాన్ని నమ్ముకొని ధనము యొక్క ఐశ్వర్యాన్ని బట్టి దేవుణ్ణి విసర్జించిన వాడుగా ఈ ధనవంతుడి యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఇతన్ని వెర్రివాడు అని పిలుస్తున్నాడు. చూడండి, ఇక రెండవదిగా మనము చూస్తే
ఎందుకు ధనవంతుణ్ణి దేవుడు వెర్రివాడు అంటున్నాడు? రెండవ కారణం ఏంటంటే, మరి లోకాసువార్త 12వ అధ్యాయము 17వ వాక్యము నుండి 19వ వాక్యం వరకు మనం చదువుకుంటే, ఈ ధనవంతుడు అంటాడు, ఏమనుకుంటున్నాడు తెలుసా? నాది అంటున్నాడు, నేను అని అంటున్నాడు. చూడండి, నాది నేను అనేటువంటి మాట ఈ వాక్య భాగములో మరి 8 పర్యాయాలు ఉచ్చరించి మాట్లాడుతున్నాడు. 8 పర్యాయాలు అతడు నాది నాది, నేను నాది అనేటువంటి మాటను సంబోధించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని దృష్టిలో ఇతడు ఎందుకు మరి వెర్రివాడుగా పిలువబడుతున్నాడంటే, చూడండి, ఇతడు నాది నేను అనేటువంటి మాట ఈ వాక్య భాగములో ఈ ధనవంతుడు 8 సార్లు ఆ మాటను మాట్లాడుతున్నాడు. కనుక ఈ ధనవంతుడులో ఏమి ఉన్నదంటే, స్వార్థము యొక్క బుద్ధి కలిగి ఉన్నాడు. ఏ బుద్ధి కలిగి ఉన్నాడంటే, ఇతడిలో స్వార్థము కనబడతా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 19వ వాక్యములోనికి మనం వస్తే, లోకాసువార్త 12వ అధ్యాయము 19వ వాక్యములోనికి మనం వస్తే, చూడండి, ఇతడు ప్రియులారా ఏమనుకుంటున్నాడు? అనేక సంవత్సరాలు ఏమంటున్నాడండి అక్కడ? అనేక సంవత్సరాలకు తన ఆదాయాన్ని అంచనా వేసుకొని జీవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, అనేక సంవత్సరాలకు నీ కొరకు ఆస్తి సమకూర్చబడింది అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ ధనవంతుడు చూడండి, దేవుని దృష్టిలో వెర్రివాడవటానికి గల కారణం ఏంటంటే, ఇతడు ఆస్తిని నమ్ముకున్నాడు, తనకు కలిగినటువంటి ధనాన్ని నమ్ముకున్నాడు. పిల్లరా చూడండి, ఆస్తిని నమ్ముకొని ఆస్తిని ఏం చేస్తున్నాడు? తన ఆదాయాన్ని అనేక సంవత్సరాలకు చూడండి ఆదాయాన్ని అంచనా వేసుకొని ధనవంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనము చూస్తే చూడండి, 19వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, చదవండి. నా ప్రాణముతో అనేకమైన సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. ఏమంటున్నాడు? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకుంటున్నాడు. విస్తారమైన ఆస్తి ప్రియారా అతనికి ఉన్నది. చూడండి ప్రియారా, విస్తారమైన ఆస్తి అంటున్నాడు. ఆస్తి కొన్ని సంవత్సరాలకు ఉంటుంది, కానీ ఇతడు ఉండడు అనేటువంటి సంగతిని మర్చిపోయాడు. ఆస్తి ఎక్కడికి పోదు, ఆస్తి భూలోకంలో ఉంటుంది, కానీ ఇతడు ఉండాలి కదా అనుభవించడానికి, ఏమండి, సుఖించడానికి, తినడానికి, త్రాగడానికి, విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి ఆస్తి ఎక్కడికి పోదు. తను సంపాదించిన ఆస్తి ఆస్తిగానే ఉంటుంది, కానీ ఇతడు మాత్రం ఉండాలి కదా భూమి మీద. కానీ ఇతడు భూమి మీద నేను ఏదో ఒక రోజు చనిపోతాను అనే సత్యాన్ని గ్రహించలేకుండా చూడండి, తన ఆస్తిని, ఆదాయాన్ని ఏం చేస్తున్నాడట? అంచనా వేసుకొని అతడు జీవిస్తున్నటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనము చూస్తే అనేకమైన సంవత్సరాలు అంటున్నాడు ఈ వాక్య భాగములో. అనగా నేను రేపు ఉంటాను అని చెప్పి తన మనసులో తాను తలంచుకుంటూ నేను జీవిస్తాను, నేను బ్రతుకుతాను అనేటువంటి ఆలోచనతో ఈ ధనవంతుడు తన ధనాన్ని నమ్ముకొని, తన ఐశ్వర్యాన్ని నమ్ముకొని, తన బలాన్ని నమ్ముకొని దేవుని మర్చిపోయి, దేవుని విసర్జించి ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు. తన ధనమే, తన డబ్బే తనను బ్రతికిస్తుంది అనుకుంటున్నాడు. తనకున్న ఆస్తియే తనను జీవింపజేస్తుంది అనుకుంటున్నాడు. తనకు కలిగి ఉన్న సమస్తము తాను అనుభవిస్తూ ప్రియులారా ఏం చేస్తున్నాడో తెలుసా? అనేక సంవత్సరాలకు తన ఆదాయాన్ని అంచనా వేసుకుంటున్నాడు. రేపు అనేటువంటిది మనది కాదు, ఈరోజే మనది, రేపు అనేటువంటిది మనది కాదు. రేపటి దినాన ఈ భూలోకములో మనము ఉంటామో పోతామో తెలియనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాం. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైంది కాదు, ఈ లోకము అశాశ్వతమైన లోకము. ఈ అశాశ్వతమైన లోకములో మనము జీవిస్తూ ఉన్నాము. నేడే మనది, కానీ రేపు అనేటువంటిది మనది కాదు అనే సత్యాన్ని గమనించాలని ప్రిలారా మనవి చేస్తా ఉన్నాను. ఇంకా మనము చూస్తే చూడండి, 19వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, తన ఆస్తిని తానే అనుభవించాలి అనుకుంటున్నాడు.
అనగా ఇతరులకు ఈ ధనవంతుడు సహాయము చేయలేనటువంటి గుణము కలిగిన వాడు. అందుకే దేవుడి దృష్టిలో ఇతడు వెర్రివాడైపోయాడు. ధనవంతుడిని దేవుడు వెర్రివాడు అనడానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఆ కారణాలు ఏంటో మీకు తెలియచేస్తున్నాను ఈ ఉదయకాలం. చూడండి, ధనవంతుడు ప్రియులారా, చూడండి ఏమనుకుంటున్నాడు, తనకు కలిగి ఉన్న ఆస్తిని తన కొరకే సమకూర్చుకుంటున్నాడు కానీ అటు పేదలకు సహాయము చేయనటువంటి వాడు, అనాథులను చేరదీయనటువంటి వాడు, విధవరాండ్లకు సహాయము అందించినటువంటి వాడు, దాన ధర్మాలు చేయనటువంటి వాడు. చూడండి, ఇతడు తన కలిగిన ఆస్తిని తానే అనుభవిస్తున్నాడు కానీ లేని వారికి సహాయము చేసేటువంటి తత్వము గుణము లేనిటువంటి వాడి ధనవంతుడు. అందుకే దేవుని దృష్టిలో ఇతడు ఒక వెర్రివాడుగా కనబడుతున్నాడు. ప్రజలందరి దృష్టిలో, సమాజము దృష్టిలో, సంఘము దృష్టిలో ఏమండి ఇతడు ఒక గొప్ప ధనవంతుడై ఉన్నాడేమో కానీ దేవుని దృష్టిలో మాత్రము ఇతడు ఒక వెర్రివాడుగా మనకు కనబడుతున్నాడు. ఇక దేవుని దృష్టిలో వెర్రివాడు అవ్వడానికి గల కారణం ఏంటంటే, చూడండి 19వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నా ప్రాణమా అని మాట్లాడుతున్నాడు. చూడండి, ధనవంతుడు తన ప్రాణాన్ని నమ్ముకున్నాడే కానీ ప్రాణం ఇచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకోలేదు. ప్రాణము మీద ఆశ కలిగి ఉన్నాడేమో కానీ ప్రాణమునిచ్చినటువంటి దేవుణ్ణి విసర్జించాడు ఈ ధనవంతుడు. అందుకే దేవుడి తన్ని వెర్రివాడా అని సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకంటున్నాడు, చూడండి ఈ ధనవంతుడు అంటున్నాడు, తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. చూడండి, తినుము అంటున్నాడు. అంటే ఈ ధనవంతుడు చూడండి ఒక తిండిపోతుగా మనకు కనబడుతున్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 2వ వాక్యములో జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తారు, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము అని జ్ఞాని అయిన సొలొమోను గారు అంటారు. చూడండి, ధనవంతుడు దేవుని దృష్టిలో ఎందుకు వెర్రివాడైపోయాడంటే ఇతడు ఒక తిండిబోతుగా కనబడుతున్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తిండిబోతులనే వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. తిండిబోతులు ప్రియులారా, ఒకవేళ నీవు తిండి కొరకే లోకములో బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. తిండి కొరకు మనము బ్రతకకూడదు. మనము బ్రతకాలి కాబట్టి, మనము జీవించాలి కాబట్టి ఆహారము అనేటువంటిది మనకు అవసరం. అందుకొరకే కానీ మరి బ్రతకడం కొరకు ఆహారము తినాలే తప్ప తిండి కొరకే మనం ఈ లోకములో బ్రతకకూడదు. మరి ధనవంతుడు ఏమంటున్నాడు తన ప్రాణముతో, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పి ఈ ధనవంతుడు తన ప్రాణముతో చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇంక రెండవదిగా అంటున్నాడు, సంతోషించుము అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా సంతోషాన్ని కోరుకునేవాడి ధనవంతుడు. అంత మాత్రమే కాదు, ఆస్తిని నమ్ముకున్నాడు. చూడండి, ఆస్తిని నమ్ముకున్నాడు, అది తనతో పాటు రాదు అనే సత్యాన్ని మరి గుర్తించలేనిటువంటి వాడుగా ఈ ధనవంతుడి యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడింది, మనమట నిన్నటి వారం అనేటువంటి సత్యాన్ని మరి ఆ దినాన ధనవంతుడు గ్రహించలేకపోయి ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం నిన్నటి వారమే, మరి రేపు అనేటువంటిది మనది కాదు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మరి తన ఆస్తి ఎవరిదగునో తెలియనటువంటి పరిస్థితిని కూడా ఆ ధనవంతుడు ఎరిగి ఉన్నటువంటి వాడుగా మనకు కనబడడం లేదు. ఇంకా మనం చూస్తే ఎవరి కొరకు తన ఆస్తిని సిద్ధపరుస్తున్నాడో కూడా తెలియనటువంటి వాడు ఆ ధనవంతుడు. అందుకే దేవుడు ఆ ధనవంతుణ్ణి వెర్రివాడా అని సంబోధించి ధనవంతుణ్ణి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మిగిలినటువంటి పాఠ్య భాగాన్ని తిరిగి రేపటి ఉదయకాలపు యొక్క ఆరాధనలో మరలా మనం ధ్యానం చేద్దాం. అంతవరకు దైవ కృప, దైవాశీస్సులు మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.